ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ అంటండి. అటవీ అధికారులతో ఒక మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం. తనకు తెలియకుండా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు. తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరిపానన్న మరో మంత్రి. సో అటవీ శాఖ మంత్రి అంటే ఎవరు మనకి ఇద్దరు వరంగల్ వాళ్ళే అంటే ఒకళ్ళు కొండా సురేఖ, మరొకళ్ళు సీతక్క. గత కొన్ని రోజుల నుంచి యాక్చువల్గా కొండా సురేఖకి సీతక్కకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. దట్టు కొండా సురేఖ కూడా కొన్నిసార్లు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఏదో సందర్భంలో ఏదో గొడవలో కొండా సురేఖ ఉంటూనే వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఆమె ఏదో ఒక సమీక్ష చేసి ఉంటారు, నా నియోజకవర్గంలో నువ్వు ఎట్లా సమీక్ష చేస్తావని చెప్పి ఈ ఇద్దరి మధ్య గొడవ చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర పోయిందంట. ప్రజల సమస్యల కోసం అయితే పోరు, అదే దీని మీద విషయంలో మాత్రం ఒకళ్ళకొకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులతో ఒక మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏంటనే అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి తన నియోజకవర్గంలో అటవీ భూముల మీదకి వెళ్తున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీశాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయం సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ సువర్ణ ఆ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. సో ఈ విషయం తెలుసుకున్నారు. సో మంత్రి కొండా సురేఖకు తెలియటంతో అసహనానికి గురయ్యారు. అటవీశాఖ హెచ్ఓడిగా ఉన్న పీసీసీఎఫ్ను నేరుగా పిలవటం అంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారిని పిలిచినట్టే అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారుల వరకే సమావేశానికి పిలవాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు సదరు మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావటంతోనే ఆ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. ఇంతకుముందు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరును తప్పుపడుతూ కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరై సరిగా వివరాలు ఇవ్వకపోవడమే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీశాఖ ఉన్నతాధికారుల తీరుపైన ఆమె మండిపడడం చర్చనీయాంశమైంది. ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ సీతక్క నడుస్తుంది గత కొన్ని రోజుల నుంచి. అయితే కొండా సురేఖ మాత్రం చాలా విమర్శలకి ఇస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో కొండా సురేఖ పేరు వినపడతానే ఉంది. మొన్న మధ్య ఈ క్యాబినెట్ రీషఫుల్లో కూడా కొండా సురేఖని పక్కన పెడతారు. ప్రతిసారి ఆమె విమర్శలు చేయటం వల్ల, ఆమెకి సంబంధమైన వాటిల్లో కూడా కలగజేసుకోవటం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించారు. బట్ ఆ తర్వాత కొనసాగిపోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కొండా సురేఖ వర్సెస్ మంత్రి సీతక్క నడుస్తుంది. మరి ఇది ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి మనం.